నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. మన సురేష్ సినిమా ఛానల్లో యాక్టింగ్ క్లాసుల్లో భాగంగా ఇప్పుడు నవరసాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నవరసాలు అంటే ఏంటి, వాటిని మనం రెగ్యులర్గా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు, దానికోసం నేను తయారు చేసిన కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ని ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నవరసాలు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది ఒకటి హాస్యరసం, శృంగార రసం, కరుణరసం, భయానకం, వీర, రౌద్ర, బీభత్సం, అద్భుతం, శాంతరసం అని మనకు తెలుసు. ఒక ఆర్డర్లో మనం ఈ నవరసాల్ని అర్థం చేసుకోవాలంటే ఈ ఫ్లేవర్స్ అన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి, అంటే ఇది నేను తయారు చేసిన ఒక టెక్నిక్. నవరసాలు అంటే 9 రసాలు. వీటిని ఇంగ్లీష్లో ఫ్లేవర్స్ అంటారు, 9 ఫ్లేవర్స్ అంటారు. సో ఆర్డర్లో పెట్టుకోవాలంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ ఆర్డర్లోకి ఈ రసాలని తీసుకోవాలి. అంటే ఏది పడితే అది ప్రాక్టీస్ చేయకుండా ఫస్ట్ హాస్యరసం, తర్వాత శృంగారరసం, ఇలా ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఆర్డర్లో ఎందుకు పెట్టుకోవాలి అంటే వాటి మీనింగ్ని బట్టి మనం ఆర్డర్లో పెట్టుకోవాలి. సో మనం అభినయం చేసేటప్పుడు వాటిని అర్థం చేసుకుంటే వాటిని మనం ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ రసాలకి మనం ఒక స్టోరీలా చెప్పుకొని ఆ రసాలను మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి మనకి చాలా సంతోషం ఎక్కువైంది, లేదా ఏదైనా జోకు, ఏదైనా నవ్వుతున్నాం అంటే సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా జోకుని లేదా హాస్యరసాన్ని బాగా ఆస్వాదించగలం. హాస్యరసాన్ని ఆస్వాదించుతున్నప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటామని కూడా చెప్పుకోవచ్చు. ఈ మొదటిది గుడ్ న్యూస్ అనుకుంటే హాస్యరసం, మనం సంతోషంగా ఉంటాం, అందులో నవ్వుతుంటాం. హాస్యరసం అనేది మనల్ని నవ్విస్తుంది. సో నవ్విన తరువాత శృంగార రసం తీసుకుంటే ఈ సంతోషం అనేది స్టాప్ అయిపోయి నవ్వడం అనేది ఆగిపోయి ఒక సీరియస్ అనేది వస్తుంది శృంగార రసంలో. అంటే హాస్యంలో నవ్వుతుంటాం, శృంగారానికి వచ్చేసరికి నవ్వు అనేది కంప్లీట్గా ఉండదు. ఇక్కడ మన సంతోషం అనేది మైనస్ అయింది, కట్ అయింది అనుకోవచ్చు. మనం హ్యాపీ మూమెంట్లో ఉన్న తర్వాత ఆ హ్యాపీ అనేది కట్ అయింది. అదే శృంగార రసం అనేది మోస్ట్లీ చీకట్లో, ఒంటరితనంలో, ఫేస్ కొంచెం గంభీరంగా, ఆ శృంగార భావాలతో కొంచెం ఈ హాస్యం అనేది కంప్లీట్గా అక్కడి నుంచి పోతుంది నెక్స్ట్ స్టేజ్లో. అదే శృంగారం అనుకోవచ్చు. శృంగార రసం తరువాత కరుణరసం. కరుణ అంటే హ్యాపీ ఉన్న తర్వాత శృంగార రసం అయింది. హ్యాపీ నుంచి శృంగార రసంకి వచ్చేసరికి ఈ నవ్వు అనేది పోయింది. తరువాత కరుణరసం అంటే మనకి ఏదో ఒక ఉద్యోగం పోవడం, లేదా మన బంధువులు లేదా ఆత్మీయులు శ్రేయోభిలాషులు మోసం చేయడం, లేదా వాళ్ళు చనిపోవడం, ఇటువంటి బాధాకర సన్నివేశాలతో మనం బాధపడుతున్నాం. అంటే నవ్వు నుంచి నవ్వు లేదు, తర్వాత బాధలోకి కూడా వచ్చాం. దీన్నే కరుణరసం అనుకోవచ్చు. బాధ తరువాత ఒక ఉద్యోగం పోయిందని బాధపడితే అప్పుడు ఎలా అని భయం కొట్టుకొస్తుంది. దీన్నే బాధ తర్వాత ఉద్యోగం పోతే బాధ వచ్చింది అనుకుందాం, ఇది కరుణరసం. బాధ తర్వాత నెక్స్ట్ ఉద్యోగం రాలేదు, ఎలా పరిస్థితి అని తలుచుకుంటే భయం వేస్తుంది. దాన్ని ఆ తర్వాత స్థితి భయానక రసం కోసం మనం ఈ ఉద్యోగం లేని తర్వాత ఎలా అనేది ఆలోచనతో మనకు భయం వచ్చినట్టు ఊహించుకోవచ్చు. అప్పుడు భయం. తర్వాత కొంతసేపు ఆలోచించిన తర్వాత ఇలా లాభం లేదు, నేను పోరాడాల్సిందే, నేను పోరాడుతాను వీరుల్లా అనుకున్నప్పుడు వీరరసం తర్వాత ఇంకా రంగంలోకి దూకుతాను అనుకోవడం రౌద్రరసం. అంటే ఇంకా పోరాట పటిమ ఇంకా పెరిగిందని మనం అనుకోవచ్చు, అది రౌద్రరసం. తరువాత ఇంకా మనం అందులో బీభత్సం చేసేస్తాం, అంటే ఇంకా అనుకున్న పనులు చేసేస్తాం, సక్సెస్ అయిపోతాం అనుకుందాం. అంటే ఇంకా రౌద్రరసం ఇంకా అందులో మూమెంట్ ఇచ్చాం, అంటే ఆ పనులు చేస్తున్నాం బీభత్సంగా అనుకుందాం, సాధించాం, అది ఒక అద్భుత రసం దాన్ని అనుకోవచ్చు. మనం సాధించాం చివరికి, అది అద్భుత రసం అని ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. తరువాత ఓకే సాధించేసాం, ఇక్కడ ప్రశాంతంగా ఉండడమే, అదే శాంతరసం. ఈ విధంగా ఒక స్టోరీని క్రియేట్ చేసుకుంటే అందులో నవరసాలు ఒక ఆర్డర్లో మనం తీసుకురావచ్చు. మొదట
సంతోషంగా ఉన్నాం, నవ్వాం, హాస్యరసం ఆ విధంగా అనుకోవచ్చు. తరువాత శృంగార రసంకి వచ్చేసరికి నవ్వు అనేది పోయింది, గంభీరంగా ఉన్నట్టు ఒక విధంగా వచ్చాం. తరువాత ఏమైంది, మనం ఉద్యోగం పోయింది, బాధపడ్డాం, అదే కరుణ రసం. తరువాత ఉద్యోగం పోయింది, బతకడం ఎలా అని భయపడ్డాం, అదే భయానక రసం. భయపడితే లాభం లేదు, పోరాడాల్సిందే వీరుడిలో అనుకున్నాం, అది వీరరసం. ఇంకా పోరాడాలి అనుకున్న తర్వాత ఇంకా అందులో డెప్త్లోకి వెళ్ళి పోరాటం వల్ల ఇంకా పెంచే వీరత్వాన్ని, అది రౌద్ర రసం. తరువాత అందులో ఇంకా బీభత్సంగా మనం చేసేసాం, సక్సెస్ మీద సక్సెస్ తీసుకుంటూ బీభత్సం చేసేసాం, అదే బీభత్స రసం. తర్వాత సాధించేసాం ఫైనల్గా, అది అద్భుత రసం. సాధించాం, అద్భుతం అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఓకే, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా ఉంటాం, శాంతంగా ఉండడం, అదే శాంతరసం అనుకోవచ్చు. ఈ రసాలు 8 రసాలు: హాస్య, శృంగార, కరుణ, భయానకం రసం, వీరరసం, రౌద్రరసం, బీభత్స, అద్భుతం వరకు ఇవి రసాలు. ఇవేవి లేకుండా, ఏ ఎమోషన్స్, ఏ ఫీలింగ్స్ లేకుండా ముఖంలో ఉండడాన్ని శాంతరసం అని అనుకోవచ్చు. సో ఈ విధంగా ఈ టెక్నిక్తో మీకు ఈ రసాలు ఒక ఆర్డర్లో గుర్తొస్తాయి. ఒక స్టోరీ క్రియేట్ చేసుకోండి, దానికి తగ్గట్టు అప్పుడు మీకు ఆ రసాలు ప్రాక్టీస్ చేయడం కూడా మనకి ఈజీ అవుద్ది. ఆ రసాలు అంటే ఏంటివో కూడా మనకి అర్థం అవుద్ది. సో ఇది నేను కనిపెట్టిన టెక్నిక్. ఈ టెక్నిక్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి టెక్నిక్స్ మీరు కూడా ఒక స్టోరీని క్రియేట్ చేసుకొని 1 by 1 నవ్వడం నుంచి నవ్వుకోవడం, బాధపడడం, భయపడడం, వీరుల్లా పోరాడడం, రౌద్రంగా ఉండడం, బీభత్సంగా సక్సెస్ అవ్వడం, అద్భుతంగా సాధించామనుకోవడం, ప్రశాంతంగా ఉండడం, సాధించాం కదా ఇక ప్రశాంతంగా ఉండడం, అదే శాంతరసం. ఈ విధంగా ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకుంటే, ఒక లైఫ్లో జరిగే ఇన్సిడెంట్లని మనం గుర్తుపెట్టుకుంటే ఈ రసాలనేవి మనకి క్లియర్గా అర్థమవుతాయి. మనకు అర్థమైన తర్వాత వాటిని ప్రాక్టీస్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ చేయడం కూడా ఇటువంటి సిచ్యువేషన్ మన లైఫ్లో ఊహించుకొని చేస్తే ఇంకా ఈజీగా అనేది ఆ రసాలను మనం ప్రాక్టీస్ చేయగలం. సో ఈ టెక్నిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని మంచి టెక్నిక్స్తో తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఎవరైతే యాక్టింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో వారికి, అలాగే వివిధ సినిమా గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేసి, అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకునే ప్రయత్నం చేద్దాం.